అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మంచితనం. సదానందుడు మంచివాడు, తెలివైనవాడు. కానీ వాడికి ఇతరులకు హాని కలిగించకుండా ఏదో మాటలతో ఆట పట్టించి వినోదించటం సరదా. రోజూ ఊరి బయట తన స్నేహితులతో కలిసి వచ్చేపోయే వాళ్లను పలకరించి హాస్య సంభాషణ చేస్తూ ఉండేవాడు. ఇది చాలామందికి బాధ కలిగించి మొదట్లో చాలా గొడవలు వచ్చినా క్రమంగా అందరూ వాడి అల్లరిని సహించి సర్దుకుపోవడం నేర్చుకున్నారు. ఇందుకు కారణం సదానందుడికి ఆ ఊరు జమీందారు గారింట్లో పని దొరకడం. జమీందారు గారి ఇంటి ఖర్చులు పద్దులు చూడటం వాడి పని. జమీందారుకు సదానందుడంటే చాలా అభిమానం ఏర్పడింది. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు. అక్కడ పని దొరికినప్పటి నుంచి వాడి అల్లరి మరీ ఎక్కువయ్యింది. ఒకరోజు సదానందుడు తన స్నేహితులతో ఊరి బయట చెరువుగట్టు మీద కూర్చున్నాడు. అప్పుడు వాడికి ఊరివైపు నడిచి వస్తున్న ఒక మనిషి కనిపించాడు. ఆయన నడివయసువాడు. బట్టలు బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు. చూడగానే పేదవాడనిపిస్తుంది. సదానందుడు ఆయన్ని వెటకారంగా చూసి స్నేహితులతో, జమీందారు గారింటికి ఎవరో బంధువు వస్తున్నాడు, దారి చూపండి అన్నాడు. ఆ మనిషి వినయంగా సదానందుణ్ణి సమీపించి, బాబు, నేను జమీందారు గారింటికే వెళుతున్నానని నీకెలా తెలుసు అన్నాడు. సదానందుడు పెద్దగా నవ్వి, అయ్యో, మల్లెపువ్వు లాంటి మీ బట్టలు, ఖరీదైన పాదరక్షలు, ఇప్పుడే మీరు దిగిన విలువైన బండి, అన్నింటికన్నా మీ ముఖంలోని గొప్ప తేజస్సు చూడగానే ఎవరికైనా మీరు జమీందారు గారి బంధువులని తెలిసిపోతుంది అన్నాడు. అవునాయనా, నేను బయలుదేరిన విలువైన బండికి నగరం దారిలో చక్రం ఊడింది. బండిలో నుంచి కింద పడటం వల్ల మల్లెపువ్వు లాంటి బట్టలు మాసిపోయాయి. బండి తోలేవాణ్ణి వెనక్కి పంపించి నేనిలా వచ్చాను. వాడు వెళ్ళవలసిన దారి ముళ్ళదారి కావటం వల్ల నా ఖరీదైన చెప్పులు వాడికిచ్చాను. నువ్వు నా ముఖంలోని తేజస్సు ఒక్కటే గుర్తుపడతావనుకున్నాను. మొత్తం అన్నీ గుర్తుపట్టావు అన్నాడా మనిషి. అలాగా, అయితే మిమ్మల్ని సరాసరి జమీందారు గారింటికి తీసుకువెళ్ళేదా అన్నాడు సదానందుడు నవ్వాపుకుంటూ. ఈ వేషంలో ఆయన్ని చూడటం బాగుండదు. ముందుగా నన్ను వారి ధర్మసత్రంలో ప్రవేశపెట్టు. మా బండివాడు వచ్చాక ఈ దుస్తులు మార్చుకొని ఆయన్ని చూస్తాను అన్నాడా మనిషి. బాటసారుల కోసం ఆ ఊళ్ళో జమీందారు గారు ఒక ధర్మసత్రం కట్టించాడు. అందులో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ బాగా పేదవాళ్ళు మాత్రమే అందులో బస చేస్తూ ఉంటారు. దేనికి అక్కడ డబ్బు తీసుకోరు కాబట్టి కలిగిన వాళ్లకు అందులో బస చేయడం పరువు తక్కువ. అందులో బస చేసే పేదవాళ్ళు కూడా దారిలో తమను దొంగలు దోచారనో మరేదో కుంటి సాకులు చెప్పి సత్రంలో బస సంపాదిస్తారు. ఈ మనిషి కూడా అలాంటి పేదవాళ్లల్లో ఒకడని సదానందుడికి అనిపించింది. మీ బండివాడు ఎన్నాళ్లలో వస్తాడు అని అడిగాడు వాడు. ఏమో చెప్పలేను అన్నాడా మనిషి. పోనీ మా బండివాడి బట్టలిస్తాను, మార్చుకుంటారా అన్నాడు సదానందుడు. వాడి పక్కన ఉన్న కుర్రవాళ్ళందరూ నవ్వారు. ఆ మనిషి కోపగించుకోకుండా, అయితే మీ ఇంటికి వస్తాను, బట్టలిప్పిస్తావా అన్నాడు. ఈ ప్రశ్న వింటూనే ఇతనెవరో ముష్టివాడై ఉంటాడనుకొని సదానందుడు, మీరు బండివాడి బట్టలేసుకుంటే జమీందారు గారు మీకు దర్శనం ఇవ్వరు అన్నాడు. ఆయన చూసేది నా బట్టల్ని కాదు, నన్ను. మేమిద్దరం ప్రాణ స్నేహితులం అన్నాడా మనిషి. అయితే ఇలాగే వెళ్ళి ఆయన్ని కలుసుకోవచ్చు కదా అంటూ నవ్వాడు సదానందుడు. చూడు బాబు, మనిషి ప్రతి విషయంలోనూ కొన్ని మర్యాదలు పాటించాలి. దేవుడి ఆలయంలోకి వెళ్ళాలంటే శుచిగా స్నానం చేసి పాదరక్షలు బయట విడిచి వెళ్ళాలి. అలాగే ఎంత స్నేహితులైనా గొప్పవాళ్ళింటికి వెళ్ళేటప్పుడు కనీసం ఉతికిన బట్టలు ధరించాలి.
సరే, ముందు నాకు సత్రానికి దారి చూపించు అన్నాడా మనిషి. సత్రం వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. అయినా అందులో చేరడానికి మా జమీందారు గారు కొన్ని ముఖ్యమైన షరతులు పెట్టారు అన్నాడు సదానందుడు. ఏమిటా షరతులు అని అడిగాడా మనిషి. ముందు 20 గుంజిళ్ళు తీయాలి, తరువాత 2 పాటలు పాడాలి, అటు తరువాత ఆ కనబడే చెట్టు చుట్టూ 100 సార్లు పరిగెత్తాలి అన్నాడు సదానందుడు వచ్చే నవ్వు ఆపుకుంటూ. ఆ మనిషి కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని, నువ్వు సరదాకు నన్ను ఆట పట్టించాలని ఇలా అంటున్నావా, లేక జమీందారు గారు నిజంగానే బస కోరే వాళ్లకు ఇలాంటి షరతులు పెట్టారా అన్నాడు. నేను అబద్ధం చెప్పను అని సదానందుడు అంటూ ఉండగా అనుకోకుండా జమీందారు గారు అటు వచ్చి ఆ మనిషిని చూసి, అరే, నువ్వు రత్నాకరుడివి కదూ అన్నాడు. అవునురా అంటూ ఆ మనిషి తన బండి చెడిన వైనం చెప్పి, ముందుగా సత్రంలో బస చేసి వేషం మార్చి అప్పుడు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను, ఈలోగా నువ్వే వచ్చావు అన్నాడు. ఆ మనిషిని జమీందారు గుర్తుపట్టడము, జమీందారును ఆ మనిషి ఏరా అనడము చూసి సదానందుడు భయంతో గజగజా వణికిపోయాడు. వాడికి రత్నాకరుడితో మళ్ళీ మాట్లాడే అవకాశం లేకుండా జమీందారు, మా ఊరొచ్చి సత్రంలో బస చేస్తావా, మంచివాడివే, పద పద అని తనతో ఇంటికి తీసుకుపోయాడు. భయం కొద్దీ మర్నాడు సదానందుడు జమీందారు గారింటికి వెళ్ళలేదు. ఆరోగ్యం బాగాలేదని కబురు పంపాడు. అయితే కొద్దిసేపటికి రత్నాకరుడే సదానందుడి ఇంటికి వచ్చాడు. ఆయన్ని చూస్తూనే వాడు నిలువెల్లా వణికిపోతూ, అయ్యా, నన్ను క్షమించండి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. క్షమించడం దేనికి అని రత్నాకరుడు ఒక్క క్షణం ఆగి, ఎవరైనా పేదవారు సత్రంలో చేరడానికి వస్తే విధిగా నువ్వు చెప్పిన షరతులు పాటించవలసి ఉంటుందా? ఈ విషయంలో నిజం చెప్పు. సత్రంలో బస కోసం వచ్చే వాళ్లలో వృద్ధులు, బలహీనులు, వికలాంగులు ఉండవచ్చు. అమానుషంగా ఉన్న ఈ షరతుల్ని జమీందారుకు చెప్పి తొలగించేలా చెయ్యగలను అన్నాడు. సదానందుడు ఆ మాటలతో తేరుకొని ఆశ్చర్యంగా, జమీందారు గారు మీకు చాలా దగ్గరవారు కదా, ఈ విషయం నన్నే అడిగి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నాడు. ఆ ప్రశ్నకు రత్నాకరుడు నవ్వి, నన్ను ఆట పట్టించి వినోదించేందుకు నువ్వు అబద్ధం చెప్పావని నా నమ్మకం. నువ్వు చెప్పింది అబద్ధమే అనుకుందాం. అప్పుడు నేనీ విషయం జమీందారుని అడిగితే ఆయన నీ మీద కోపం కొద్దీ ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాక నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. అలా జరగటం నాకిష్టం లేదు. నువ్వు చెప్పింది అబద్ధమైతే అది నీ నుంచి తెలుసుకోవడమే నీకు క్షేమం అన్నాడు. రత్నాకరుడి మంచితనం సదానందుడికి అర్థమయ్యింది. ఆయనకు తనకు ఏమాత్రమూ పరిచయం లేకపోయినా అకారణంగా ఆయనను అపహాస్యం చేశాడు. అయినప్పటికీ ఆయన తనకు జమీందారు నుంచి అపకారం జరగకూడదనుకున్నాడు. సదానందుడు తన తప్పు ఒప్పుకోవడమే కాక ఆ తరువాత వినోదం కోసం ఇతరులనెవరినీ ఆట పట్టించలేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.